ఇక రానున్న రోజుల్లో ఇండియా, అమెరికా, చైనా కన్నా కూడా ముందుకు పోగలదు. ఎందుకనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనమందరం సట్లెజ్ నది గురించి వినే ఉంటాం. ఎన్నో ఏళ్లుగా ఈ నది పంజాబ్, అక్కడి రైతుల అవసరాలకు, తాగునీటి అవసరాలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇటీవల ఈ నది పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ నది యొక్క ఇసుకలో ఒక సీక్రెట్ అనేది బయటపడింది. ఈ సీక్రెట్ అనేది కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. విషయం ఏమిటంటే ఐఐటి రోపర్ వాళ్ళు మామూలు మట్టిని టెస్ట్ చేయడానికి సట్లైజ్ ఇసుకను పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళు అనుకోని ఒక దాన్ని కనిపెట్టారు. అది చూడటానికి మెటల్ లాగా ఉండి చూడటానికి మామూలుగానే ఉంటుంది. కానీ దాని విలువ బంగారం కన్నా ఎక్కువ. దాని పేరే టాంటలం. ఇప్పుడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు ఈ టాంటలం అంటే ఏంటి? ఇండియా దీన్ని కనిపెట్టిందని తెలిసాక అమెరికా లాంటి దేశాలు ఎందుకు షాక్ అయ్యాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లు అయితే వెంటనే ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాంటలం ఈ పేరు మీరు ఇప్పటి వరకు విని ఉండకపోవచ్చు. కానీ ముందు ముందు ఈ పేరు న్యూస్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలు మెటల్ కాదు. ఇది ఫ్యూచర్కి చాలా అవసరం. ఈ మెటల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది అరిగిపోదు మరియు విరగదు. ఏ కెమికల్స్లోనూ తొందరగా కలవదు. ఎక్కువ రేడియేషన్ లేదా 3000 డిగ్రీల వేడి కూడా దీన్ని ఏమీ చేయలేదు. ఒక యోగి ధ్యానంలో కదలకుండా ఉన్నట్టు ఇది ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో దీన్ని బయోకంపాటబుల్ మెటల్ అంటారు. అంటే దీన్ని మనిషి ఒంట్లో పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ ఎలర్జీ కానీ రాదు. అందుకే దీన్ని ప్లేస్ మేకర్లు, పళ్ళ స్కూళ్ళు, బ్రెయిన్ ఇంప్లాంట్స్ లాంటి వాటిలో వాడతారు. టాంటలం వాడకం అనేది ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు లాంటిది. ఇది బాగా పనిచేసే కెపాసిటర్లను తయారు చేయలేదు. దీంతో తయారు చేసిన కెపాసిటర్ల ద్వారానే మీ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్పేస్ షిప్లు అనేవి వర్క్ అవుతున్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే నాసా మార్స్ రోవర్లో ఉండే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ టాంటలం కెపాసిటర్లతోనే పనిచేస్తాయి. ఎందుకంటే మార్స్ లాంటి కష్టమైన వాతావరణంలో ఒక చిన్న స్పార్క్ లేదా షార్ట్ సర్క్యూట్ మొత్తం మిషన్ను పాడు చేయగలదు. ఇటువంటి గొప్ప మెటల్ ఇప్పుడు ఇండియాలో ఉన్న సట్లెజ్ నదిలో దొరకడం ఇక రానున్న రోజుల్లో భారత్ భవిష్యత్తు మారుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టాంటలం డిఫెన్స్ ఫీల్డ్లో సైలెంట్ వారియర్ అని కూడా అంటారు. దీన్ని స్టైల్ టెక్నాలజీ, ఆర్మర్ ఫ్లేటింగ్, న్యూక్లియర్ రియాక్షన్లో కూడా వాడతారు. యురేనియం రియాక్షన్ జరిగే చోట టాంటలం దాన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రోజు ప్రపంచమంతా దీన్ని ఫ్యూచర్కి రెడీ అయిన మెటీరియల్ అని అనుకుంటున్నారు. ఇటువంటిది మన భారత్లో ఉంది. ఇది మనకెంతో గర్వకారణం. ఐఐటి రూపర్ సైంటిస్టులు సట్లెజ్లో దీన్ని కనిపెట్టినప్పుడు ఇది ప్రపంచం మొత్తంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తుందని వాళ్ళు కూడా అనుకొని ఉండరు. టాంటలం ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రమే దొరికే మెటల్. ప్రపంచంలో తయారయ్యే దాంట్లో కేవలం 5% దేశాలకు మాత్రమే ఇది పూర్తిగా దొరుకుతుంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ లిస్టులో చేరింది. ఈ న్యూస్ కన్ఫర్మ్ అయిన వెంటనే గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎక్స్పర్ట్ ఇండియా గేమ్లోకి వచ్చింది అని అన్నారు. ఇంతకుముందు రేర్ ఎర్త్ వ్యవహారాలు చైనా చెప్పినట్టు నడిచేవి. ప్రస్తుతం ప్రపంచంలో 60% కన్నా ఎక్కువ ముఖ్యమైన మినరల్స్ చైనాలోనే తయారవుతాయి. సడన్గా చైనా ఎక్స్పోర్ట్ ఆపేసినప్పుడు అమెరికా, యూరప్కి కష్టమైంది. ఇప్పుడు ఇండియాకి మార్కెట్లో ఒక భాగంగా ఉండటమే కాకుండా మార్కెట్ను నడిపించే ఛాన్స్ వచ్చింది. ఇండియా గవర్నమెంట్ దీన్ని లభ్యత గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంతర్గత రిపోర్ట్ ప్రకారం ఈ మినరల్ను చాలా ముఖ్యమైన మినరల్ స్టాక్గా చూడొచ్చు. దీన్ని తీయడం, పంచడం బార్క్, డిఆర్డిఓ, ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థల కంట్రోల్లో జరుగుతుంది. పంజాబ్ గవర్నమెంట్ కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి ఆ ఏరియాలో ఇంకా ఎక్కడెక్కడ ఇది దొరుకుతుందో తెలుసుకోవడానికి మ్యాపింగ్ మొదలుపెట్టారు. ఇంటర్నేషనల్ అనలిస్ట్ దీన్ని ఇండియా రేర్ ఎర్త్ మూవ్మెంట్ అని కూడా అంటున్నారు. 20వ సెంచరీలో ఆయిల్ ఎక్కువగా ఉన్న దేశాలకు జరిగినట్లే రానున్న రోజుల్లో ఈ యొక్క దాని ద్వారా భారత్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు దీని యొక్క ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఇండియా ఈ టాంటలంను పద్ధతిగా డెవలప్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఫస్ట్ చిప్ తయారీ. ఈరోజు మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లలో వాడే సిలికాన్ చిప్లకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. టాంటలం ఈ చిప్లను వేడిని తట్టుకునేలా, రేడియేషన్ ఆపేలా చేస్తుంది. చిప్ తయారీలో ఇప్పటిదాకా వెనుకబడ్డ ఇండియా ఇప్పుడు ఇది లభించడం ద్వారా తన సొంత టాంటలంతో పనిచేసే ఫ్యాక్టరీలను మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్ సర్క్యూట్ కోసం. తర్వాత బ్యాటరీల కోసం ఇక చైనా మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈరోజు ఎలక్ట్రిక్ బండ్లతో ఉన్న పెద్ద ప్రాబ్లం బ్యాటరీనే. ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండకపోవడం మరియు వేడిని అంతగా తట్టుకోకపోవడం. కానీ ఈ టాంటలం యొక్క నానో పౌడర్లతో ఎక్కువసేపు పనిచేసే, తొందరగా ఛార్జింగ్ అయ్యే, వేడెక్కని బ్యాటరీలు తయారు చేయవచ్చు.
మరి డిఫెన్స్ సెక్టార్లో టాంటలం అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే అమెరికా యొక్క B2 స్టెల్త్ బాంబర్లు F-22 జెట్ల ఇంజన్లో టాంటలంతో చేసిన మెటల్స్ని వాడుతారు. దీనివల్ల అవి ఎక్కువ వేడిని పీల్చుకొని రాడర్కి దొరకకుండా ఉంటాయి. ఇప్పుడు అదే మన దగ్గర ఉంటే ఇండియా తన తేజస్ బ్రహ్మోస్లను ఇంకా మరింత శక్తివంతంగా చేయగలదు. అందుకే ఇండియా వట్టిగా వీటిని కనిపెట్టి వదిలేయకుండా తెలివిగా వాడుకోవాల్సిన టైం ఇది. ప్రైవేట్ కంపెనీలో కూడా దీనికి రెడీగా ఉండాలి. ఎందుకంటే వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో ప్రపంచం దీని అవసరం చాలా పెరుగుతుంది. రెడీగా లేని దేశాలు వెనుకబడిపోతాయి. ముందుగా ఇది మనం కనుగొన్నాం కాబట్టి మనం ముందుగా మన అవసరాల మేరకు ఉంచుకొని మిగతాది ఎగుమతి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం అనేది సమకూరుతుంది. సట్లెజ్ నది యొక్క ఇసుక కింద ఇండియా టెక్నాలజీ ఫ్యూచర్ దాగి ఉంది. ఈ టాంటలం అనేది ఇండియాకి గేమ్ చేంజర్ అనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మొదలు మాత్రమే. జై హింద్.